నోకియా ఇదొక బ్రాండ్ కాదు, ఓకే ఎమోషన్ అనే చెప్పాలి. చిన్నప్పుడు ఈ ఫోన్ అయితే చాలామంది యూస్ చేసే ఉంటారు. నేను కూడా ఈ ఫోన్ని యూస్ చేశాను. నాకు కూడా ఈ ఫోన్ అంటే చాలా ఇష్టం. ఈ ఫోన్ని ఎన్నిసార్లు కింద పడేసినా కూడా అస్సలు పగిలిపోదు, అంత స్ట్రాంగ్గా ఉండేది ఈ ఫోన్. అలాగే ఈ ఫోన్లో ఒక గేమ్ కూడా ఉంటుంది, స్నేక్ గేమ్ గురించి కూడా మీకు ఐడియా ఉంటుంది. సో అందరికీ ఫేవరెట్ అనే చెప్పాలి. నాకు కూడా ఈ గేమ్ అంటే చాలా ఇష్టం. బట్ ఒకప్పుడు మొబైల్ మార్కెట్లో రాజులా ఏలిన ఈ ఫోన్ ఇప్పుడు మొబైల్ మార్కెట్లో అసలు కనిపించకుండా పోయింది. అంత డౌన్ అవడానికి గల కారణాలు ఏంటనేది ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నోకియా కథ 1865లో ఫిన్లాండ్లో మొదలైంది. ఫ్రెడరిక్ ఐడెస్టమ్ అనే మైనింగ్ ఇంజనీర్ దీన్ని స్థాపించాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నోకియా అనే పేరు ఫిన్లాండ్లో నోకియా నది పేరు నుండి వచ్చింది. ఫ్రెడరిక్ మొదట్లో కేవలం ఒక కంపెనీతో మాత్రమే ప్రారంభించలేదు. అతని వద్ద నోకియాతో పాటు మరో 2-3 కంపెనీలు కూడా ఉండేవి. ఈ విభిన్న వ్యాపారాలన్నీ కలిసి 1967లో నోకియా కార్పొరేషన్గా ఒక గొప్ప సంస్థగా ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడ్డ నోకియా కార్పొరేషన్ 4 ప్రధాన మార్కెట్లపైన దృష్టి పెట్టింది: పేపర్, ఎలక్ట్రానిక్స్, రబ్బర్ మరియు కేబుల్. ఈ రంగాల ద్వారా వారు టాయిలెట్ పేపర్, సైకిల్ మరియు కారు టైర్లు, రబ్బర్ ఫుట్వేర్, టీవీలు వంటి అనేక రకాల వస్తువులు అయితే తయారు చేశారు. 1979లో నోకియా స్కాండినేవియన్ కలర్ టీవీ తయారీదారైన సలోరోతో జాయింట్ వెంచర్ ప్రారంభించింది. ఇది ఎలక్ట్రానిక్స్ రంగంలో వారి విస్తరణకు ఒక గొప్ప అడుగని చెప్పాలి. అంతేకాకుండా నోకియా ప్రపంచంలోని మొట్టమొదటి అంతర్జాతీయ సెల్యులార్ నెట్వర్క్ను నోర్డిక్ మొబైల్ టెలిఫోన్ నెట్వర్క్ పేరుతో స్థాపించింది. ఈ నెట్వర్క్ స్వీడన్, డెన్మార్క్, నార్వే మరియు ఫిన్లాండ్ దేశాలు కలిపింది. ఆ తర్వాత నోకియా తన మొదటి కార్ ఫోన్ మొబిరా సెనేటర్ పేరుతో 1982లో విడుదల చేసింది. ఈ ఫోన్ బరువు సుమారు 10 కిలోలు ఉండేది. ఇది ఆ రోజులో ఒక అద్భుతమైన ఆవిష్కరణగా చెప్పచ్చు. 1984లో నోకియా సలోరో ప్రాజెక్ట్ని పూర్తిగా కొనుగోలు చేసి దాన్ని నోకియా మొబైరా ఓగా మార్చింది. ఇది మొబైల్ టెక్నాలజీలో వారి ప్రయాణానికి ఒక బలమైన పునాది వేసింది. నోకియా ముందుగా లాంచ్ చేసిన ఫోన్ వచ్చి మొబైరా సెనేటర్. ఈ ఫోన్ చూడడానికి కొంచెం పెద్దగా కనిపిస్తుంది. అలాగే ఈ ఫోన్ వెయిట్ వచ్చి 10 కిలోల వరకు ఉంటుంది. బట్ ఈ ఫోన్ని కేవలం కార్లు యూస్ చేసుకోవడం కోసం మాత్రమే వాడేవాళ్ళు అనమాట. అప్పుడు నోకియా ఏమనుకుందంటే, లేదు అందరూ ఈజీగా క్యారీ చేసే ఫోన్, అందరూ చేతిలో పట్టుకునే ఫోన్ తీసుకురావాలని చెప్పి నోకియా అయితే భావించింది. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే మొబైరా సిటీ మ్యాన్ 900 అనే ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్ చూడడానికి బాగానే ఉంటుంది, చేతిలో కూడా పట్టుకోవచ్చు. బట్ ఈ ఫోన్ వెయిట్ కూడా మహా అంటే 760 గ్రామ్స్ ఉంటుందంట. బట్ ఈ ఫోన్ కాస్టే పెద్ద ప్రాబ్లంగా మారింది. సో ఈ ఫోన్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉండేది. పొలిటీషియన్స్ కానీ లేదంటే డబ్బున్న వాళ్ళు మాత్రం ఈ ఫోన్ అయితే కొని వాడేవాళ్ళు. బట్ ఆ టైంలో కూడా నోకియా ఏమనుకుందంటే అందరికి యూజ్ అయ్యే ఫోన్ తయారు చేయాలని చెప్పి వాళ్ళు అయితే అనుకున్నారనమాట. సో అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే నోకియా 2110 ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్ చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. ఈ ఫోన్ కోసం మహా అయితే ఒక 4 లక్షల ఆర్డర్లు వస్తాయని చెప్పి నోకియా కంపెనీ అయితే భావించింది. బట్ ఈ ఫోన్కి వచ్చిన ఆర్డర్స్ ఎన్నో తెలుసా? సుమారుగా 2 కోట్ల పైగానే ఆర్డర్స్ అయితే వచ్చాయి. సో ఈ ఫోన్ అయితే మాత్రం చాలా పెద్ద హిట్ అయింది. అక్కడి నుంచి నోకియా మాత్రం మొబైల్ మార్కెట్లో రాజులా కూర్చునింది. ఇక్కడ నుండి నోకియా మొబైల్ ఫోన్లు ప్రపంచానికి ఒక గొప్ప పరిచయంగా మారాయి. 1994 నుండి 2005 వరకు నోకియా కంపెనీ ఒక బంగారు యుగాన్ని చూసింది. ఈ సమయంలో నోకియా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లెజెండరీ ఫోన్లు లాంచ్ చేసింది. నోకియా 1100, నోకియా 6230, నోకియా 110 వంటి అత్యంత బలమైన ఫోన్లు ఎన్నో వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు యాపిల్ కంపెనీ ఐఫోన్తో మార్కెట్లో ఎంత బిజినెస్ చేస్తుందో దానికంటే 10 రెట్లు ఎక్కువ బిజినెస్ నోకియా 2005లోనే చేసింది. ఎలాగంటే ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడే ప్రతి 10 మందిలో 7 మంది పైగా నోకియా ఫోన్లే ఉండేవి. అప్పట్లో ఇండియాలో నోకియా ఒక బ్రాండ్ కాదు, ఒక ఎమోషన్ అనే చెప్పాలి. చాలా మందికి వేరే కంపెనీల ఫోన్లు ఉన్నాయని కూడా తెలియదు. ఎందుకంటే నోకియా టెక్నాలజీలో అత్యంత దూరదృష్టితో ఉండేది. ఉదాహరణకు ఈరోజు మనం గేమింగ్ ఫోన్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లు కొంటాం కదా, కానీ 2005లోనే నోకియా గేమర్స్ కోసం ఒక స్పెషల్ కీబోర్డ్ గేమింగ్ ఫోన్ తీసుకొచ్చింది. అంతేకాదు ప్రపంచంలోనే మొట్టమొదటి టచ్ స్క్రీన్ ఫోన్, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ కూడా నోకియానే తయారు చేసింది. అయితే ఇంత అడ్వాన్స్డ్గా ఉన్న నోకియా ఎందుకు వెనకబడింది? బయట చాలామంది చెప్పే రూమర్స్ ఏంటంటే నోకియా టచ్ స్క్రీన్ ఫోన్ తయారు చేయలేదు, అలాగే ఆండ్రాయిడ్ తీసుకురాలేదని చెప్తూ ఉంటారు. బట్ అది పూర్తిగా నిజం కాదు. నోకియా తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ సింబియన్ లాంచ్ చేసింది. ఒకవేళ నోకియా ఈ టెక్నాలజీ సరైన టైంలో మార్కెట్లోకి తెచ్చి ఉంటే ఈరోజు ఆండ్రాయిడ్, ఐఓఎస్తో పాటు సింబియన్ కూడా పోటీలో ఉండేది. ఆ సమయంలోనే నోకియా పెద్ద తప్పు చేసింది. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆల్రెడీ జనాలు ఈ కీప్యాడ్ మొబైల్స్కి అలవాటు పడిపోయారు కదా, సో ఇప్పుడు టచ్ స్క్రీన్ మొబైల్స్ వస్తే వాళ్ళు అంతగా ఆదరించరేమో అని చెప్పి నోకియా అయితే భావించింది. యాక్చువల్గా నోకియా దగ్గర ఈ టచ్ స్క్రీన్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ లేదంటే వాళ్ళు తయారు చేసే కెపాసిటీ అయితే నోకియా దగ్గర ఉంది. కానీ వాళ్ళు కూడా తయారు చేసి టెస్టింగ్ కూడా చేశారంట. అంటే ఆ ఫోన్ ఎలా ఉంటుంది, ఆ ఫోన్ స్ట్రాంగ్గా ఉందా లేదా అని కూడా టెస్ట్ కూడా చేశారు. బట్ ఆ ఫోన్ అయితే చాలా డెలికేట్గా అనిపించింది. సో ఇప్పుడు ఈ ఫోన్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తే ఖచ్చితంగా నోకియా బ్రాండ్ ఎక్కడ పడిపోతుందని చెప్పి వాళ్ళు భయపడి
టచ్ స్క్రీన్ మొబైల్ అయితే వాళ్ళైతే ల్యాండ్ చేయలేదన్నమాట. సో ఆ సమయంలోనే 2007 ఆ టైంలో స్టీవ్ జాబ్స్ వచ్చాడు. స్టీవ్ జాబ్స్ ఏం చేశాడంటే ఐఫోన్ని ల్యాండ్ చేశాడు. మొత్తం ఒక్కసారిగా మొబైల్ మార్కెట్ అంతా చేంజ్ అయిపోయింది. ఈ టచ్ స్క్రీన్ మొబైల్కి జనాలు అయితే బాగా అలవాటు పడిపోయారు. టచ్ స్క్రీన్ మొబైల్స్ కొనడానికి అయితే వాళ్ళు చాలా అంటే చాలా ముందుకు వచ్చారనమాట. అదే సమయంలోనే శాంసంగ్ అలాగే గూగుల్ కూడా ఆండ్రాయిడ్తో కలిసి కొన్ని టచ్ స్క్రీన్ మొబైల్స్ అయితే ల్యాండ్ చేశారు. అక్కడితో నోకియా మార్కెట్ అయితే మాత్రం చాలా డౌన్ అయిపోయింది. ఈ ఐఫోన్ ల్యాండ్ చేసిన కొన్ని నెలల్లోనే నోకియా మార్కెట్ సుమారుగా 30% తగ్గిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఈ టచ్ స్క్రీన్ ఫోన్లు ఎంత ఎఫెక్ట్ చూపించాయనేది. సో నోకియా కానీ ముందుగానే ఈ టచ్ స్క్రీన్ మొబైల్స్ కానీ ల్యాండ్ చేస్తుంటే మాత్రం ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. అయితే నోకియా ఆ రోజు ఆ డిసిషన్ ఎందుకు తీసుకుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం బాగా ఎఫెక్ట్ అయింది. నోకియా ఆ తర్వాత కూడా ట్రై చేసింది. 2011లో నోకియా N820 ఫోన్లు అయితే ల్యాండ్ చేసింది. కాస్త సపోర్ట్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయింది నోకియా. ఎందుకంటే సింబియన్ ఓఎస్ యూజర్కి అంత సులభంగా అర్థం కాలేదు. ఆండ్రాయిడ్ iOS సింపుల్గా ఉండడంతో జనాలు వాటికి బాగా అలవాటు పడిపోయారు. చివరికి 2013లో మైక్రోసాఫ్ట్ నోకియాను $7.2 బిలియన్ కొనేసింది. అప్పటికి నోకియా లూమియా సిరీస్ను 2011లో నోకియా సొంతంగా విండోస్ ఫోన్ iOSతో ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ ఆ తర్వాత ఈ సిరీస్ను కొనసాగించి కొత్త మోడల్స్ అయితే లాంచ్ చేసింది. నోకియా లూమియా 930, 1520, 1830, 950 వంటివి లాంచ్ చేసింది. అయితే మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసిన ఫోన్లు అయితే డిజైన్ పరంగా చాలా బలంగా అందంగా ఉండేవి. పాలీకార్బోనేటెడ్ బాడీ, వైబ్రెంట్ కలర్స్, అద్భుతమైన కెమెరా టెక్నాలజీ వీటి స్పెషాలిటీ. హార్డ్వేర్ పరంగా కూడా ఆ రోజుల్లో అవి టాప్గా ఉండేవి. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఎక్కడొచ్చిందంటే విండోస్ ఫోన్ ఓఎస్ యూజర్ ఇంటర్ఫేస్ పరంగా డిఫరెంట్గా ఉండేది. కానీ అది చాలా మందికి అలవాటు కావడానికి కష్టంగా మరియు కొంచెం క్లిష్టంగా కూడా అనిపించింది. అంతేకాదు ఆండ్రాయిడ్ iOSతో పోటీ పడేంత యాప్ ఇకోసిస్టమ్ కూడా విండోస్ ఫోన్కి లేదు. చాలా పాపులర్ యాప్స్ కూడా చాలా ఆలస్యంగా విండోస్ ఓఎస్లోకి వచ్చాయి. యాప్ డెవలపర్ కూడా విండోస్ ఓఎస్కి సపోర్ట్ చేయడంలో ఆసక్తి చూపలేదు. దీని ఫలితంగా మైక్రోసాఫ్ట్ ఏం చేసిందంటే 2016 నాటికి నోకియా లూమియా సిరీస్ను ఆపేసి నోకియా బ్రాండ్ హక్కులను HMD గ్లోబల్కు లైసెన్స్ రూపంలో ఇచ్చేసింది. లూమియా ఫోన్లు హార్డ్వేర్ పరంగా గొప్పగా ఉన్నా సాఫ్ట్వేర్ ఎకోసిస్టమ్ సమస్య వల్ల ఫెయిల్ అయ్యాయి. HMD గ్లోబల్ అనేది ఫిన్లాండ్ లో స్థాపించబడిన కంపెనీ. ఇందులో చాలా మంది మాజీ నోకియా ఉద్యోగులే ఉన్నారు. వాళ్ళు డిసెంబర్ 1, 2016న అఫీషియల్ గా నోకియా బ్రాండ్ తో ఫోన్లు తయారు చేసే హక్కులను అయితే సంపాదించారు. ఈ ఒప్పందం ప్రకారం 10 సంవత్సరాల పాటు అంటే 2026 వరకు నోకియా బ్రాండ్ ని ఉపయోగించి మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు తయారు చేసే అవకాశం వాళ్ళకే ఉంది. అప్పటి నుంచి HMD వాళ్ళు నోకియా పేరుతో ఫ్యూచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు 2 మార్కెట్లోకి తెస్తున్నారు. 2016, 2025 వరకు మొత్తంగా చూస్తే HMD గ్లోబల్ నోకియా బ్రాండ్తో 50 నుండి 70 వేరే మోడల్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఇందులో కొన్ని ఫ్యూచర్ ఫోన్లు కూడా ఉన్నాయి, అలాగే స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. 2024లో వాళ్ళు కొన్ని నోకియా స్మార్ట్ ఫోన్లు తయారు చేయడం ఆపేసి HMD బ్రాండ్తో కొత్త ఫోన్లు తీస్తున్నారు. కానీ ఫ్యూచర్ ఫోన్లో మాత్రం నోకియా పేరు కొనసాగుతుంది. అయితే నోకియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన బిగ్ క్వశ్చన్ అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే నోకియా లూమియా సిరీస్ ని మళ్ళీ తీసుకురావచ్చు అని టాక్ అయితే నడుస్తుంది. 2024లో HMD గ్లోబల్ తీసుకొచ్చిన HMD స్కైలైన్ అనే ఫోన్ లూమియా 920 డిజైన్ నుంచి స్ఫూర్తి పొందింది. కానీ ఇది ఆండ్రాయిడ్తో వస్తుంది. ఇది మిడ్ రేంజ్ 5G స్మార్ట్ ఫోన్. పాత జ్ఞాపకాలని కొత్త టెక్నాలజీతో మిక్స్ చేసినట్టు ఉంటుంది. ఇది టెలికాం ఇండస్ట్రీలో కూడా నోకియా బలంగా తిరిగి వస్తుంది. 2024 చివరిలో ఇండియాలో ఎయిర్టెల్ నోకియాతో $multi billion ఒప్పందం కుదుర్చుకుంది 4G, 5G పరికరాలను సెటప్ చేయడానికి. నోకియా యొక్క 5G హెయిర్ స్కేల్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు అయితే పొందుతుంది. కాబట్టి పాత ఫోన్ల రూపంలోనో కొత్త టెలికాం సొల్యూషన్ రూపంలోనో నోకియా మళ్ళీ రాజ్యమేలుతుందో లేదో వెయిట్ చేసి చూడాలి. చెప్పాలంటే 2002 ఆ టైంలో సుమారుగా $160 బిలియన్ వ్యాపారం చేసిన నోకియా 2012 ఆ టైం కల్లా $7 బిలియన్ పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు నోకియా మార్కెట్ ఎంత డౌన్ అయిందనేది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు జనాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారనమాట. వాళ్ళ మార్పు తగ్గట్టే మనం కూడా మన తయారు చేసే వస్తువులు కూడా మారుస్తూ ఉండాలి. బట్ నోకియా ఏమనుకుందంటే ఆల్రెడీ మనం కీబోర్డ్ మొబైల్స్లో కింగ్లా ఉన్నాం కాబట్టి సో జనాలు కూడా కీబోర్డ్ మొబైల్స్కి బాగా అలవాటు పడిపోయారు. సో టచ్ స్క్రీన్ మొబైల్స్ని వాళ్ళు వాడరని చెప్పి వాళ్ళు ఆ రోజైతే భావించారు. వాళ్ళు ఆ రోజే మొబైల్ మార్కెట్ని అంచనా వేసి టచ్ స్క్రీన్ మొబైల్స్ కానీ తీసుకోవచ్చుంటే, అది కూడా ఆండ్రాయిడ్తో తీసుకోవచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు శాంసంగ్ లాగానే నోకియా కూడా ఐఫోన్కి మంచి పోటీ అయితే ఇచ్చేదన్నమాట. బట్ ఆ రోజు వాళ్ళ డిసిషన్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మార్కెట్లోనే కనిపించట్లేదు. సో
ఇప్పటికన్నా ఒకవేళ ఆండ్రాయిడ్తో కలిసి మంచి మొబైల్స్ తీసుకొస్తారనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. కానీ ఇప్పటికీ మనకు నోకియా అంటే మాత్రం ఒక నమ్మకం అయితే ఉంది. సో నోకియా మొబైల్స్ అంతలా మనల్ని ప్రభావితం అయితే చేసే. సో ఖచ్చితంగా ఒకవేళ ఫ్యూచర్లో కూడా నోకియా మంచి ఫ్యూచర్స్తో కానీ ఆండ్రాయిడ్తో కానీ వచ్చితే మాత్రం ఖచ్చితంగా జనాలు అయితే ఆదరిస్తారు. బట్ చూద్దాం మరి. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.